సాయిరామ్. ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుంటాం. బాగా డబ్బున్న వాళ్ళు ప్రతి పండక్కి కొనుక్కుంటారు, లేదా ఏదో ఒక పండక్కి మాత్రమే కొనుక్కుంటారు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు. డబ్బు లేని వాళ్ళు ఎవరైనా ఇస్తే బట్టలు వేసుకుంటారు. బాగా డబ్బు లేని వాళ్ళు, బీద వాళ్ళే మన పాపులేషన్లో చాలామంది ఉన్నారు. ఇంకా ఒక ఆనవాయితీ పండక్కి మనం కొత్త బట్టలు కొనుక్కుంటాం. కానీ ఇప్పుడు ఏంటి, ఎవ్రీ మంత్ కొత్త బట్టలు కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కన్వీనియంట్ ఆప్షన్స్ ఎన్నో వచ్చాయి కదా ఇప్పుడు. క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్. అప్పుడంటే డబ్బు ఉంటేనే కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు ముందు కొనుక్కొని డబ్బులు తర్వాత కట్టుకోవచ్చు. పిల్లలు పెద్దగా అవుతున్నారు, బట్టలు ఇంకా టైట్ అయిపోతున్నాయి, సైజ్ చిన్నగా అయిపోతుంది, బట్టలు అలా మిగిలిపోతూ ఉన్నాయి. పెద్దవాళ్ళ బట్టలు కొంచెం పాతగా అయిపోయాయి, చినిగిపోయాయి, స్టైల్ మారిపోయింది. సో ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కుంటున్నాయి. పాత బట్టలు అంతా కూడా ఏం చేయాలి, ఇప్పుడు చాలా మిగిలిపోయాయి బట్టలు, వార్డ్రోబ్ సరిపోవట్లేదు. పెట్టుకొని ఏం చేస్తాం? ఎవరికైనా దానం చేయాలా? దానం చేస్తే పుణ్యం వస్తుంది. కానీ కొంతమంది నన్ను అడుగుతుంటారు, గురుగారు ఇప్పుడు మా పాత బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చా? ఇదేంటే బాబు, పుణ్యం వస్తుంది కదా అంటే, గురుగారు ఎక్కడెక్కడో వీడియోస్లో చూసినా ఎవరో చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో, బట్టలు ఇవ్వకూడదు, బట్టలు ఇస్తే మన వైబ్రేషన్ దాంట్లో ఉంటాయి, మనం కూడా మన ఆరోగ్యం చెడిపోతుంది, అలా ఇవ్వకూడదు అని. ఆ రోజుల్లో 10 మంది పిల్లలు ఎప్పుడో ఒకసారి బట్టలు కొనేవాళ్ళు. ఇప్పుడు కొంటూ ఉన్నారు, మిగులుతున్నాయి బట్టలు, చిన్నగా అయిపోతున్నాయి, పాతగా అయిపోతున్నాయి. ఏం చేస్తాం మరి? అరే బట్టలు ఎవరికో దానం చేస్తే వైబ్రేషన్స్ ఉంటాయి, జబ్బు వస్తుంది, ఓకే. మనం గోర్లు కట్ చేసుకునేదానికి కూడా ఒక తిథి, వారం, నక్షత్రం అంటూ పెట్టారు. సరే ఇప్పుడు అది మర్చిపోయాం. ఎప్పుడు మనకు ఫ్రీ టైం ఉంటే అప్పుడు కట్ చేస్తున్నాం. ఎక్కడ పడేస్తున్నాం? వాటిని పడేయట్లేదు. 99% కొంచెం మంది దాన్ని ఎక్కడో నీట్గా ఉన్న చోటే పడేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చెత్త కుప్పల్లో పడేసి, మోరీల్లో పడేస్తే అవి దుర్గంధం పాలై వాటి వల్ల మన ఆరోగ్యం చెడిపోతుందని ఒక సైన్స్ ఉంది. దాని ఏదో రేడియోనిక్స్ ఏదో అంటారు దాన్ని. సరే, మనం వెంట్రుకలు కూడా అలా పడేయకూడదు. కానీ మనం సైలెంట్కి వెళ్ళి కటింగ్ చేసుకొని వస్తాం. వాడు ఎక్కడో పడేస్తారు కదా, సెలూన్ వాళ్ళు ఎక్కడ పెడతారు? మన సపరేట్గా పెడతారు, అన్నీ కలిపి ఎక్కడో పడేస్తారు. మరి దానివల్ల కూడా చెడిపోద్ది కదా. మన ఋషులు, మహర్షులు మనకి ఎప్పుడో చెప్పారు అన్నీ కూడా. గోర్లు ఎప్పుడు కట్ చేయాలి, వెంట్రుకలు ఎప్పుడు తీసుకోవాలి, గడ్డం ఎప్పుడు తీసుకోవాలి. కానీ మనం కొన్ని ఇప్పుడు పాటించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్టలు లేని వాడికి మనం బట్టలు దానం చేసామనుకోండి, వాడు ఎంత సంతోషిస్తాడు కదా. పుణ్యం ఎక్కడ మార్కెట్లో దొరకదండి. దొరికితే అందరూ వెళ్ళి కొనుక్కునేవాళ్ళు, బ్లాక్లో అయినా కొనుక్కునేవాళ్ళు. అవకాశం వచ్చింది, మన బట్టలు ఉన్నాయి, దానం చేస్తే పోయేదే ఉంది. అవసరం ఉన్నవాడికి, హోమ్ ఫాదర్ ఏజ్ ఉన్నాయి, ఎవరు లేని వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఎంతోమంది హాస్టల్స్లో ఉంటున్నారు, అనాథులుగా అనాథాశ్రమాలు ఉన్నాయి. వాళ్ళన్నిటికీ దానం చేస్తే మనం కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. దానివల్ల పుణ్యం దక్కుతుంది, ఆత్మ కూడా తృప్తి పడుతుంది. తెలిసి తప్పు చేయకూడదు. ఇలా మనం దానం చేస్తే పుణ్యం దక్కుతుంది. అందుకే నేను పుణ్యం ఎక్కడ దొరకదు. మార్కెట్లో అమ్మితే బ్లాక్లోనే ఎగబడి కొనుక్కునేవాళ్ళు. ఇలా అవకాశం వచ్చినప్పుడే పుణ్యం చేసుకోవాలి. బట్టలు లేని వాడికి మనం బట్టలు ఇస్తే వాడి ముఖంలో ఆ సంతోషం చూస్తే మనకు తృప్తిగా అనిపిస్తుంది. అదే పుణ్యం. సాయి రక్ష.